రాజీ మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా సమయాన్ని ధనాన్ని కోల్పోకుండా ఇరు పక్షాలు న్యాయం పొందవచ్చునని కాకినాడ 3వ అదనపు కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ మోతీలాల్ స్పష్టం చేశారు. బుధవారం కాకినాడ కోర్టు కాంప్లెక్స్ లో మధ్యవర్తిత్వం కేంద్రం న్యాయ సేవా సదన్ కార్యక్రమానికి సంబంధించి న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జ్ మోతీలాల్ పాల్గొని మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా అనేక సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బండి నరేంద్ర, న్యాయవాదులు లక్ష్మీనారాయణ, గెడ్డం త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. స్లోగన్స్ ఏమన్నా రాజీ మార్గ రాజీ మార్గ రాజీ మార్గ రాజీ మార్గ రాజీ మార్గ. ఓకే సార్, అందరికీ నమస్కారం. నా పేరు ఏలూరు సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు మా థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఇచ్చిన ఆదేశానుసారం ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి చేసిన కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఏలూరి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మిగతా సీనియర్ మరియు జూనియర్ న్యాయవాద సోదరులందరికీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే 2023లో ద మీడియేషన్ యాక్ట్ అని సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 4, 2023. ఈ యాక్ట్ యొక్క అవేర్నెస్ గురించి పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో రీసెంట్గా సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ వాళ్ళు ద మీడియేషన్ నేషన్ ఫర్ ది నేషన్ అని 3.0గా ప్రకటించి దాంట్లో భాగంగా కొన్ని యాక్టివిటీస్ చేసి ఆ యాక్టివిటీస్ ద్వారా పబ్లిక్కి ఈ యాక్ట్ గురించి అవేర్నెస్ తీసుకురామన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ మీడియేషన్ వల్ల ఉపయోగాలు ఏమంటే పార్టీలకి మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. అలాగే ఆ మీడియేషన్ ప్రాసెస్లో జరిగే ఏ డిస్కషన్ అయినా కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. అలాగే ఇద్దరు వాలంటీర్గా అగ్రీ అయితేనే అక్కడ జడ్జిమెంట్ పాస్ అవ్వబడుతుంది. సో ఈ యాప్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని ప్రజలందరికీ కోరుతున్నారు. రాజీ మార్గాల గురించి మరియు ఇతర దాని గురించి పశువుతత్వం యొక్క మా ప్రయోజనాల గురించి ర్యాలీ తీయమన్నారు. దానికి మా ట్రెడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి గారు మోతీలాల్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించాం. అదే కాక చాలా జనాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఈ విషయంలో సెటిల్మెంట్ అంత ఉత్తమమైనది ఏమీ లేదు. సంవత్సరాల తరబడి తిరిగేటంతా ఎర్లీగా సెటిల్ చేసుకోవడం మంచిదని మా భావన. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాజీ మార్గాల ద్వారా కోర్టు సమస్యలను పరిష్కరించుకోవడం ఇరు పక్షాలకు మేలు. సమయాన్ని ధనాన్ని నష్టపోకుండా ఇరు పక్షాలు న్యాయం పొందవచ్చునన్న కాకినాడ 3వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ మోతీలాల్. రెండు 2024 ఎన్నికల సమయంలో మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తానన్న టీడీపీ హామీ నెరవేర్చాలి. మాదిగలను ఏమార్చాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిన కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగ. పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి కాకినాడ జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలపాలి. మండల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.